శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు, బాల అయోధ్య అరణ్య కిష్కింద, బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండ 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలో 23 సర్గలు పూర్తి చేసి 24వ సర్గలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఇతి దాశరథీ రామో లక్ష్మణం సమభాషత బలంచ తత్ర విభజత్ శాస్త్రదృష్టేన కర్మణా. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఇలా పలికిన తర్వాత శాస్త్రోక్త విధానంలో గరుడ వ్యూహాన్ని పన్నాడాయి. శశాస కపిసేనాంతాం బలదాదాయ వీర్యవాన్ అంగదః సహ నీలేన తిష్టే దురసి దుర్జయ. ఆ తర్వాత ఆయన ఘోషణ చేశాడు. పరాక్రమవంతుడు, జయింప శక్యం కానివాడైన అంగదుడు ఈ సేనలో నుండి తనకు చెందిన సేనా భాగాన్ని తీసుకుని నీలుడితో గరుడాకారంలో ఉన్న ఈ వ్యూహం యొక్క వక్షస్థలంలో నిలబడవలే. తిష్టేద్వానర వాహిన్యా వానరౌఘ సమావృత ఆశ్రితో దక్షిణం పార్శ్వ వృషభో నామ వరరః. ఇక వృషభుడు ఈ వానరసేన యొక్క కుడి పార్శ్వంలో నిలుచుగాక. గంధస్తీవ దుర్ధశ్యాత్ తరస్వీ గంధమాదన తిష్టేద్వానర వాహిన్యా సవ్యం పక్షమధిష్ఠితః. గంధమాదనుడు వానరసేన యొక్క ఎడమ పార్శ్వంలో నిలిచి రక్షించుగాక. సేనని ఎవరెవరు, వక్షస్థలంలో ఎవరుండాలి, కుడివైపు ఎవరుండాలి, ఎడంవైపు ఎవరుండాలి, ఇవన్నీ కూడాను ఎవరు కాపలా ఉండాలి, ఏ వీరులు. మూర్ధిస్తాస్యామ్యహం యత్తో లక్ష్మణేన సమన్విత జాంబవాంశ సుషేనశ్చ వేగదర్శి చ వానరా వృక్షముక్షా మహాత్మానః కుక్షం రక్షంతు తే త్రయః. నేనేమో లక్ష్మణుడితో కలిసి యుద్ధ సన్నద్ధుడై శిరస్థానంలో నిలుస్తాను. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి ఈ ముగ్గురు కుక్షి ప్రదేశంలో నిలుచురుగాక. జగనం కపిసేనాయా కపిరాజో విరక్షత పశ్చార్థమేవ లోకస్య ప్రచేతాస్తేజసావృత. ఇక వరుణుడు ఏ విధంగా పశ్చిమ దిక్కును రక్షిస్తూ ఉంటాడో అలానే సుగ్రీవుడు వానరసేన యొక్క వెనక భాగాన్ని రక్షించుగాక, పృచ్ఛభాగాన్ని. కుడి ఎడమ ముందు తను, వెనక సుగ్రీవుడు అనమాట. అలా వక్షస్థలంలో అంగదుడు. అలానే కుక్షి ప్రదేశంలో ముగ్గురికి కేటాయించాడు. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి అనేవాళ్ళు. ఇలా ప్రగృహ్య గిరి శృంగాని మహతస్య మహిరుహాన్ ఆసేదుర్వారాలంకా దుర్వానరాలంకాం నిమర్దైశవో రణీ. ఆ తర్వాత వానరులందరూ కూడా సువిభక్త మహావ్యూహ మహావానర రక్షిత అనీకినీపా నిబభౌ యథాద్యౌ పాభ్ర సంప్లవ. ఇలా వ్యూహ రూపంలో చక్కగా విభజించి మహావానరులు రక్షిస్తున్న ఆ సేన మేఘాలు సంచరిస్తున్న ఆకాశంలాగా ప్రకాశించిపోయింది. ఆ తర్వాత రాక్షసులను మర్దించాలి యుద్ధంలో అన్న కోరికతో పర్వత శిఖరాల్ని, పెద్ద పెద్ద వృక్షాలని పెకలించి
లంకను చేరారు వాళ్ళు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.